ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యం ఇదగం సర్వం. ఈశావాస్యం అనేటువంటి పదంతో మొదలైనటువంటి ఈ ఈశావాస్య ఉపనిషత్తు 18 మంత్రాలు కలిగింది. అందులో 8 జ్ఞానకాండకు సంబంధించినటువంటివి, 10 కర్మకాండకు సంబంధించినటువంటి, అంతా కూడా ఈశ్వరమయంగా ఈశ్వరుని చేత ఆచ్ఛాదనీయము అని గ్రహించాలి. ఇలా మొదటి మంత్రము ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత తేన త్యక్తేన భుంజీధా మాగృధ కస్యస్విద్ధనం. ఎటువంటి ధనము ఎందు కానీ ఇతర వస్తువుల ఎందు కానీ అపేక్ష ఉండరాదు. అది ఈశావాస్యం అని మొదటి మంత్రంలో చెప్పి, ఆ ఈశావాస్యం అనేటువంటి స్థాయిలో లేనటువంటి వాళ్ళకి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. కర్మ ఎందు లిప్యము కాకుండా, ఎటువంటి కర్మలు అంటే అశుభ కర్మలు. అశుభ కర్మలు ఎందుకు అన్నారు? అవి బంధించుతాయి కాబట్టి అటువంటి కర్మల్ని చేయటం ద్వారా బద్ధులవుతారు. వాటిని అశుభ కర్మలు. శాస్త్ర విహితము కానటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి బద్ధుణ్ణి చేస్తాయి. శాస్త్ర విహిత కర్మల ద్వారా అంతఃకరణ శుద్ధత్వం కలుగుతుంది, క్రమముక్తికి మార్గం ఏర్పడుతుంది. ఇది 2వ మంత్రంలో చెప్పడం జరిగింది. సో ఇది 3వ మంత్రం. ఇప్పుడు చెప్పండి. అసూర్యానామ తే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. కలిపి చదువుదాం. అసూర్యానామ తే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. దీనికి సంక్షిప్తంగా ఏ అంధేన తమసా ఆవృతాః తే అసూర్యా నామలోకాః. అసూర్య అనేటువంటి పేరు కలిగినటువంటి లోకములు ఎలా ఉంటాయంటే అంధేన తమసా ఆవృతాః. అంధేన తమసా ఆవృతాః, చీకటితోటి ఆవరించబడినటువంటివి ఏవైతే లోకములు. ఏ లోకాః అంధేన తమసా ఆవృతాః. తే ఏ లోకాలైతే చీకటితోటి ఆవరించబడి ఉన్నాయో, తే అంటే వాటిని అసూర్యానామ లోకాః, అసూర్య అనేటువంటి పేరు కలిగినటువంటివి అవి. తాన్ ఏకేచ ఆత్మహనో జనాః తే ప్రేత్య అభిగచ్చంతి. ఆత్మహననము చేసేటువంటి జనులు అభిగచ్చంతి అంటే వాటి వైపు వెళ్తారు. ఆత్మహననం అంటే ఆత్మహత్య. ఆత్మహత్య అంటే ఆత్మహత్య చేసుకోవటం అని కాదు. మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారా? చేసుకుంటున్నటువంటి వాళ్ళేనా అందరూ? ఆత్మహత్య అంటే ఏంటి? చేసుకుంటున్నటువంటి వాళ్ళే అందరూ. ఆత్మని మర్చిపోవటమే ఆత్మహత్య. ఇక్కడ నేను ఆత్మస్వరూపుణ్ణి అనేది అయితే మర్చిపోయారో, విస్మృతి కలిగిందో అదే ఆత్మహత్య. ఆత్మహననము అంటారు దాన్ని. ఆత్మహననమే అంధలోకాలు తీసుకుని పోతుందంటే ఇంకా ఆత్మహత్య ఇంకెంత అంధలోకాలకు తీసుకెళ్తుంది, ఎంత చీకటి లోకాలకు తీసుకెళ్తుంది. అది తెలిసినవాడు ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడా? ఆత్మహత్య చేసుకోకూడదు. ఇది శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. శాస్త్రం దాకేందుకు రామాయణం చదివేటువంటి వాళ్ళకి ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే అధికారం ఎవరికి ఉంది అది తెలిసింది. రామాయణం చదివిన వాళ్ళు ఎవరైనా చెప్తారా ఈ మాట? ఆత్మహత్య ఎందు అధికారం ఎవరికి ఉంది? ఎవరికి అధికారం లేదు. మీరు రామాయణం చదవండి, నేను చెప్పే సన్నివేశం మీకు తెలుస్తుంది. ఐ థింక్ మీరు భరతుల వారు శ్రీరాముడిని వెనక్కి తీసుకురావడానికి చిత్రకూటం దగ్గరికి వెళ్ళారు. అందులో భరతుడు వెళ్ళి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత శ్రీరాముడిని ఎంత ప్రయత్నం చేసినా శ్రీరాముడు ఒకటే మాట మీద నిలబడ్డారు, నేను రాను. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కూడా రాముడు మాట తప్పడు. ఈ మాట ఎవరన్నారు? సాక్షాత్ శ్రీరాముడే అన్నారు ఈ మాట.
అది చెప్పేటప్పటికి ఇంకా భరతుడికి ఇంకా ఏ మార్గము లేదు. భరతుడే కాదు, వశిష్ఠుడు చెప్పారు, పురప్రముఖులు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ చెప్పారు, నువ్వే మా రాజు, నువ్వు వచ్చేయి అని. అయినా వినలేదు. ఇంకా భరతుడికి ఏ మార్గము లేక కింద దర్భాసనం వేసుకుని కూర్చుని ఆచమనం చేసి రాముడి ముందు కూర్చుని, నీవు రాజ్యానికి రాకపోతే ఈ భరతుడు ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి కూర్చుంటాడు ఆచమనం చేసి. ఈ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాముడు అంటారు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, తప్పు తమ్ముడా, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, నీకంటే నాకు రాజ్యం ఎక్కువ, నీకోసం నేను రాజ్యం మొయ్యలేనా, మోస్తాను, ఇవేం అనలా. ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నారు, రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి మారీచుడు కూడా ఎందుకన్నాడు, ఈ సన్నివేశం అర్థం చేసుకున్నా కూడా తెలిసిపోతుంది. రాముడు ఒకటే మాట అంటారు, నీకు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి అధికారం ఎక్కడిది అన్నారు. భరతుడికి ఇంకంతే, అంటే రూట్, అసలు అతని అజ్ఞానానికి మూల కారణాన్నే ఆయన ఛేదించారు ఒక్క ప్రశ్నతోటి. అంత పట్టుదల పట్టి వచ్చినటువంటి భరతుడిని సిగ్గుపడేలా చేశారు. ఒక్క సన్నివేశం కాదు, లక్ష్మణుడితోటి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ ఆవేశాన్ని కానీ వాళ్ళ యొక్క థింకింగ్లో ఏదన్నా లోపం ఉంటే ఒక్క మాటతోటి ఆ లోపాన్ని ఖండించేసారు. అందుకనే రాముడి యొక్క విశిష్టత ఇప్పటికి కూడా గుర్తెచ్చుకుంటారు. ది బెస్ట్ మేనేజర్, ది బెస్ట్ లీడర్ ఎవరు అని అంటే శ్రీరాముడిని మించినటువంటి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కాలంలో కాదు, ఏ కాలంలోనూ దొరకరు. నీకు అసలు ఆత్మహత్య చేసుకునే అధికారం ఎక్కడిది అన్నారు. అని అక్కడితో వదిలేకుండా ఎవరు ఆత్మహత్య చేసుకోవచ్చు, ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు, ఇవి సంక్షిప్తంగా వివరించారు. ఇవి వివరించేటప్పటికీ రాముడు ఎంత ధర్మపరాయణుడో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు వీళ్ళు ముగ్గురు ధర్మము ఎందు నిష్ట ఉందా లేదా అనే దానికంటే కూడా అన్నగారి మాట ఎందు నిష్ట ఉంది వీళ్ళకి ఎక్కువగా, ఈ ముగ్గురికి. భరతుడికి కూడా భ్రాతృభక్తి తక్కువ ఏం లేదు. వెంటనే సిగ్గుపడి ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు. ప్రాయశ్చిత్తం ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తం. దానికి ఉపాయం చెప్తారు. ఆచమనం చేసి గురువు పాదాలని స్పృశించాలి. ఇప్పుడు నువ్వు చేసినటువంటి దోషానికి ఆ విధానంతో నీ పాపం ఉపశమిస్తుంది అంటే అప్పుడు వెంటనే ఆచమనం చేసి రాముడి పాదాలనే పట్టుకుంటాడు భరతుడు. పక్కనే వశిష్ఠులు వారు ఉన్నారు. అయినా కానీ అన్న, భ్రాతు అంటే గురువుతో సమానం. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అన్న అంటారు. తండ్రి గురువు, గురువు ఎలాగూ గురువే. తండ్రి గురువు, అన్న గురువు, స్త్రీ అయితే భర్త గురువు. ఇలా రామాయణంలో కానీ శాస్త్రంలో కానీ ఆత్మహత్య చేసుకోవటము పాపము, అసలు అధికారం ఉంది లేదు ఇవన్నీ వేరేనే వస్తాయి. ఇది తెలిసిన తర్వాత అసలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాకూడదు. ఇది తెలిసిన వాళ్ళకి రాదు కూడా. సో ఇక మిగతా బతికి ఉండి ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళందరూ ఎవరు అని అంటే ఆత్మస్వరూపుణ్ణి నేను అని మర్చిపోయినటువంటి వాళ్ళందరూ ఆత్మహంతకులు, ఆత్మహననం చేసేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మనందరికీ ఆ దోషం ఉందా లేదా? ఉందా? కరెక్ట్. మనం ఆత్మస్వరూపం అని అట్లీస్ట్ థీరీ తెలిసింది కదా. ఇంకా మీరు ఆత్మహననము చేసినటువంటి వాళ్ళు ఎందుకయ్యారు? మీకు ఆత్మస్వరూపం జ్ఞప్తికి వచ్చింది కదా కొంతైనా. మీరెవరు? రాదే, ధైర్యం రాదే. మరి ఎందుకని ధైర్యంగా చెప్పరు? నేను సాక్షాత్ ఆత్మస్వరూపులమే, జ్ఞానస్వరూపులము మేము. ఈ ధైర్యం రావాలి. శ్రవణం యొక్క ప్రయోజనం అది. శ్రవణం చేసిన తర్వాత కూడా నేను అనుకోకూడదు. మీరు సాక్షాత్ పరమాత్మ స్వరూపులే, సందేహమే వద్దు. గట్టిగా గట్టి నిద్రలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపు అడిగినా కూడా అహం బ్రహ్మాస్మి అనుకుంటూ లేవగలగాలి ఆ భావనలో. అప్పుడు మీకు ఆత్మజ్ఞానము పట్టింది అని. ఇప్పుడు థియరీ వింటున్నారు. శ్రవణంతో శ్రవణజన్య జ్ఞానం వచ్చింది. 3 ఉపనిషత్తుల తర్వాత కూడా నాకు ఆత్మ అంటే తెలియదు, నేను అజ్ఞానిని అనే భావనలో ఉంటే 3 ఉపనిషత్తుల శ్రవణం సరిగ్గా చేయనట్టే. ఇది 4వ ఉపనిషత్తు వినేటువంటి వాళ్ళు. దీనికి ఏ శాస్త్ర జ్ఞానం అవసరం లేదు. చక్కగా అరటిపండు వాళ్ళు చెప్పినంత సింపుల్గా చెప్తున్నాను నేనైతే. మా గురువు అలాగే చెప్పారు. ఉపనిషత్తు బట్టి పట్టకమని కూడా చెప్పట్లా. సో ఆత్మహనన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ గతి ఏంటి అంటే అంధేన తమసా ఆవృతాహ.
చీకటితోటి కూరుకొని పోయినటువంటి లోకాల్లో. సరే, ఎవరు వీళ్ళు? ఈవెన్ దేవతలు కూడా ఆత్మహననం చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భోగాల్లో మునిగిపోయి మేము ఆత్మస్వరూపంలో అనేటువంటి గుర్తు వాళ్ళకు కూడా లేదు. కాబట్టి స్వర్గలోకం అనేటువంటిది చీకటిలోకమా వెలుతురులోకమా? అది కూడా చీకటిలోకమే. ఎందుకంటే అక్కడ భోగాయతనం మాత్రమే. సో అంధేన తమసా ఆవృతా తే అసూర్యానామలోకా, అంటే స్వర్గాది నరక పర్యంతము ఉన్న లోకాలన్నీ కూడా అసూర్యాలోకములే. తాన్ ఏకేచ ఆత్మహనో జనా తే ప్రేత్య అభిగచ్చంతి. ఆత్మహననం చేసేటువంటి వాళ్ళు, అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని మర్చిపోయినటువంటి వాళ్ళందరూ పొందేటువంటి గతి అదే. మీకు అట్లీస్ట్ థియరిటికల్గా నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఒక భావన వచ్చింది కాబట్టి ఆ లోకాలలోకి వెళ్లకుండా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు దీనికి శంకర భాష్యం. అసూర్యా ఇది అసూర్యాహ. ఇక్కడ అసూర్య అంటే ఇంద్రియములు, ఇంద్రియ భోగాలతో ఉండేటువంటివి. దీనికి భాష్యం విందాం. అసూర్యాహ పరమాత్మ భావం అద్వయం అపేక్ష్య దేవాదయో అపి అసురాహ. దేవతలు కూడా అసురులే. ఎందుకని? ఇంద్రియ భోగములు పరమాత్మ భావము అద్వయమైనటువంటి దానితోటి పోలిస్తే స్వర్గము కూడా అశాశ్వతమైనటువంటిదే. కాబట్టి దేవతలు కూడా అసురులే. భోగప్రధానమైనటువంటి లోకం కాబట్టి అసురలోకమే. తేషాంచ స్వభూత లోక అసూర్యానామ. వీళ్ళందరికీ కూడా లోక అన్న కూడా ఇంద్రియములు, కర్మఫలాన్ని అనుభవించటానికి ఉపయోగించేటువంటిది ఇంద్రియములే. సో వాళ్ళకు కూడా లోకం ఏది అని అంటే ఇంద్రియాల ఆసక్తితోటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఉండేటువంటివి ఇవన్నీ కూడా అసురలోకములే. నామశబ్దో అనర్థకో నిపాత. నామ అనేటువంటిది ఇక్కడ నిపాత సంజ్ఞకమైనటువంటిది. అనర్థక, నిపాత అంటే ప్రసిద్ధార్థం అని ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విశేషంగా ఇది ఇదమిద్ధంగా ఇది అర్థము అని చెప్పేటువంటి కుదరదు అక్కడ. అలాంటి ప్రదేశంలో ఒక పదాన్ని చేర్చడం కోసం నిపాత సంజ్ఞ చేస్తారు. ఇది వ్యాకరణంలో నిపాత సంజ్ఞ ప్రకరణం ఒకటి ఉంది. తే లోకాః కర్మఫలాని లోక్యంతే దృశ్యంతే భుజ్యంతే ఇది జన్మాని. అన్ని లోకాలు కూడా కర్మఫలాలే. సోమయాగం చేశారు, పుణ్యకర్మలు చేశారు, స్వర్గానికి వెళ్ళారు. అంటే ఏంటి? ఆ కర్మ ఫలితాన్ని అనుభవించటానికి వెళ్ళిన లోకమే. పాపాలు చేశారు, నరకానికి వెళ్ళారు. పుణ్యం పాపం సమానంగా ఉన్నాయి, భూమి మీద మళ్ళీ పుట్టారు. ఏ లోకం వెళ్ళినా కూడా కర్మఫలాన్ని కంప్లీట్ చేయటానికే, అంటే భోగాన్ని అనుభవించటానికే. లోక్యంతే అంటే సుఖ దుఃఖములు అనుభవించబడేటువంటి జన్మలు. సుఖము అంటే పుణ్యం ఉంటే సుఖము, పాపం ఉంటే దుఃఖము. ఇంతకు మించి ఆత్మవస్తువుని, ఆత్మతత్వాన్ని చూసేటువంటి అవకాశము స్వతహాగా కలగటంలా. కనీసం మర్త్యలోకంలో అంటే మానవ జన్మలో ఈ అవకాశం ఉంది. దేవ జన్మలో కానీ అసుర జన్మలో అంటే కింది లోకాల్లో ప్రేత జన్మల్లో కానీ ఈ అవకాశం కూడా లేదు. కాబట్టి అవి చీకటి లోకములు. ఆత్మని చూడలేకపోవటమే అంధత్వం. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండకపోవటమే గుడ్డితనం. చేసినటువంటి కర్మల్ని అనుభవించటానికి చెట్టు నుంచి లేదా ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జన్మనెత్తవలసి వస్తుంది. పుణ్యం బాగా ఉంటే, ఉపాసన బాగా, హిరణ్యగర్భ ఉపాసన చేస్తే ప్రాజాపత్యం లోకం అంటే హిరణ్యగర్భ లోకం, హిరణ్యగర్భ జన్మ. బాగా పాపం ఎక్కువగా ఉంటే క్రింది జన్మలు. ఇవన్నీ కూడా కర్మఫలాన్ని అనుభవించటానికే దేహాంతరంలో ఆ జన్మలు వస్తాయి. అంధేన అదర్శనాత్మకేన అజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః. చీకటితోటి కప్పబడి ఉన్నటువంటివి. తాన్ స్థావరాంతాన్ ప్రేత్య త్యక్త్వ ఇమం. ప్రేత్య అంటే త్యక్త్వ ఇమం దేహం అభిగచ్చంతి. త్యక్త్వ ఇమం దేహం, ఈ దేహాన్ని వదిలేసి. ప్రేత్య అంటే త్యక్త్వ ఇమం దేహం, ఈ దేహాన్ని వదిలేసి అభిగచ్చంతి. ఎక్కడికి వెళ్తారంటే యథాకర్మ యథాశ్రుతం. ఆల్రెడీ శృతిలో చెప్పినట్లుగా వీళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి యథాకర్మ, కర్మని అనుసరించి, కర్మ ఫలాన్ని అనుసరించి ఆయా లోకాలకి వెళ్తారు. ఏకేచ ఆత్మనః అంటే ఆత్మానం ఘ్నంతి ఇది ఆత్మనః. ఆత్మను ఘ్నంతి అని అంటే బలవంతంగా దాన్ని
చంపుకోవటం, తమను తాము చంపుకోవటం ఆత్మహత్య అని సామాన్యంగా చెప్తాం. కానీ ఆత్మహత్య అంటే ఆత్మని విస్మరించటము. నేను ఆత్మని అని, నేను ఆత్మస్వరూపుడను పరమాత్మను అనేటువంటిది విస్మరించి నేను దేహము, నేను ఈ లక్షణాలన్నీ వ్యావహారికమైనటువంటి నా పేరు ఊరు ఇవన్నీ చెప్పుకుంటారు కదా, ఇది ఆత్మజ్ఞంతి. కేతే జనా ఏ అవిద్వాంస. కేతే ఎవరు వారంటే జనా ఏ అవిద్వాంస, ఈ జ్ఞానము లేనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు అవిద్వాంసులు. కథం తే ఆత్మానం నిత్యం హింసంతి. ఏ విధంగా వాళ్ళు ఆత్మని నిత్యము హింసిస్తున్నారు. హింసించటం అంటే దాన్ని విస్మరించి దాన్ని బాధించటం, బాధపెట్టడం. కథం ఏ విధంగా చేస్తున్నారంటే అవిద్యా దోషేణ. అవిద్య అనేటువంటి ఒక దోషం ఉంది కాబట్టి ఆ దోషంతో వీళ్ళు చేస్తున్నారు అలా. విద్యమానస్య ఆత్మనః తిరస్కరణాత్. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని, ఆత్మ తెలియదు, నాకు ఆత్మజ్ఞానం లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి కాను, నేను ఆత్మని పొందాలి అని ఎప్పుడైతే అంటున్నామో నేను ఆత్మస్వరూపుణ్ణి కాను అనే కదా అక్కడ భావన. నాకంటే భిన్నమైనటువంటిది ఆత్మ అనేటువంటి భావనలో ఉండటమే ఆత్మహననము. దీనికి కారణము అవిద్యాదోషేణ. విద్యమానస్య ఆత్మనః అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని, అంతటా అంటంలో నీలోనూ ఉన్నటువంటి ఆత్మ, నీలోనూ అనేదానికంటే కూడా నీవే ఆత్మ, అసలు నీవే పరమాత్మ. ఆ ఆత్మ భావనని తిరస్కరించటమే ఆత్మహననము. విద్యమానస్య ఆత్మనః యత్కార్యం ఫలం అజరామరత్వాది సంవేదన లక్షణం తద్ హతస్య ఇవ తిరోభూతం భవతి ఇది ప్రకృత అవిద్వాంసో జన ఆత్మహన ఇత్యుచ్యంతే. అంతటా ఉన్నటువంటి అమరణ ధర్మం కలిగినటువంటి ఆత్మస్వరూపం అజరము అమరము, అజరమైనటువంటిది అంటే నిత్యము కూడా ఒకే స్థితిలో ఉండేటువంటి సత్య పదార్థమైనటువంటిది. అటువంటి ఆత్మ యొక్క లక్షణాన్ని విస్మరించి ఆ భావనలో లేకపోవటమే ఆత్మహననము. అయితే దాని యొక్క ఫలితం ఏంటి? నేను చనిపోయాను, లేదా నేను చనిపోతున్నాను, నేను ముసలివాడిని అయిపోయాను, నేను పరిగెడుతున్నాను, నేను పరిగెత్తలేదు. ఇవన్నీ దేహానికి ఉన్నటువంటి ధర్మాలని తన యందు అధ్యారోపణ చేసుకొని నేను వృద్ధుడిని అవుతున్నాను, నేను చనిపోబోతున్నాను, మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాను, 20 సంవత్సరాలు, ఏదో ఉంటాయి కదా భావనలు. ఇది దాని యొక్క ఫలితం. దేని యొక్క ఫలితము? అవిద్యాదోషంతో కలిగినటువంటి ఆత్మవిస్మరణ, దాని యొక్క ఫలితం ఇది. ఈ ఫలితంతో ఏమవుతుంది? చంపబడిన దాని వలె కనపడకుండా ఉంది. తద్ హతస్య ఇవ తిరోభూతం భవతి. హతస్య ఇవ, చనిపోయినటువంటి దాని వలె. అంటే నిజానికి అంతటా ఉన్నప్పటికీ నాకు తెలియదండి పరమాత్మ స్వరూపము అంటున్నాం కదా, అంటే అది లేదు, ఏమో లేదు, ఉందా పరమాత్మ ఉందా, ఈ భావన. భవతి ఇది ప్రకృత అవిద్వాంసో జన ఆత్మహన ఇత్యుచ్యంతే. అందుకనే ప్రాకృత జనులు ఎవరైతే ఉంటారో, అవిద్వాంసులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆత్మహనులు, ఆత్మహననం చేసిన వాళ్ళు అని అంటున్నారు. తేన హి ఆత్మహనన దోషేణ సంసరంతితే. ఈ దోషంతో ఏమవుతుంది? తేన హి, ఆ దోషంతో. ఏ దోషంతో? ఆత్మహనన దోషేణ, ఆత్మని చంపినటువంటి దోషము. చంపినా కాదు, చంపినటువంటి. ఎందుకంటే ఆత్మ చంపబడదు. అది ఎందుకు కలిగింది? అవిద్యతోటి. దాని యొక్క ఫలితం ఏంటి అంటే అంతటా ఉన్నటువంటి ఆత్మని గ్రహించలేకపోవడం. ఈ దోషంతో ఏమవుతుంది? సంసరంతి పరిభ్రమంతి, తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఉంటారు? ఈ లోకం నుంచి ఆ లోకంకి, ఆ లోకం నుంచి ఈ లోకంకి, మళ్ళీ ఈ లోకంలోనే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇదే లోకంలో 2 కాళ్ళ నుంచి 4 కాళ్ళకి, 4 కాళ్ళ నుంచి ఎగిరేదానికి, లేదా పాకేదానికి, ఈదేదానికి, ఇన్ని జరుగుతున్నాయి. సంసరంతితే. యస్య ఆత్మనో హననాది విద్వాంసః సంసరంతి తద్విపర్యయేణ విద్వాంసో ముచ్యంతే అనాత్మహనః. ముచ్యంతేన ఆత్మహనః తత్ కీదృశం ఆత్మతత్వమితి తే నా ఆత్మహనః ఇది ఉచ్యంతే. తర్వాత శ్లోకంలో చెప్పబోయేటువంటి దానికి ఇది అవతారిక. ఇది ఆత్మహనన దోషముతోటి కలిగినటువంటి ఫలితం 3వ మంత్రంలో చెప్పారు. ఈ దోషం లేనటువంటి వాళ్ళు, అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళకేంటి ఫలితము? యస్య ఆత్మనో హననాత్ అవిద్వాంసః సంసరంతి. ఏ విధంగా అయితే ఆత్మహనన చేసినటువంటి అవిద్వాంసులు తిరుగుతూ ఉంటారో
తద్విపర్యేణ, దానికి విపరీతంగా, విపరీతంగా అంటే దానికి ఆపోజిట్ టు దట్, విద్వాంస అంటే ఆత్మజ్ఞానం గ్రహించినటువంటి వాళ్ళు ముచ్యంతే విడిపడతారు. దేని నుంచి? నా ఆత్మహనః, వీళ్ళు ఆత్మహనులు కారు, వీళ్ళకి ఆత్మహన దోషం లేదు. తత్కీదృశం ఆత్మతత్వం ఇది, అది ఎటువంటి ఆత్మతత్వం? ఇది ఉచ్యతే. అది 4వ మంత్రంలో రేపు చెప్పుకుందాము. ఇక్కడికి ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.